అసెంబ్లీ ఎన్నికల ముందు చేసిన హామీల్ని సరిగా అమలు చేయలేకపోయింది అన్నదాన్ని ఎక్కువ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాయిన్ చేస్తున్నాయి. మమ్మల్ని కనీసం సెక్రటేరియట్లోకి రానియని పరిస్థితి. రివర్స్ కేసులు వేయించారు ఐఏఎస్లతోని. మా 9.5 ఏళ్ల పాలనలో ఎన్నడూ సాగర్ ఆయకట్టు ఎండలేదు. దాని మీద ఒక పెద్ద ఆరోపణలు చేసి ఇక్కడే మిర్యాలగూడెంలో. అంటే మనం చేసిన పని అబద్ధంగా ఎట్లా చెప్పుకుంటారు అర్థం కాదు. ఇవన్నీ బ్లాక్ అండ్ వైట్ పనులు. రాజవరం అనే ఒక ఫస్ట్ మేజర్కే టైల్ ఎండ్కి నీళ్ళు లేకపోయారు, మేము మాత్రమే ఇచ్చినాము. జానారెడ్డి సక్సెస్ అయింది ఎక్కడ అన్న ఒక క్వశ్చన్ లేవదీసిరా. అది తప్పండి, అన్ని మేము చేసిన పనులే. అప్పుడు అక్కడ ఇసుక బస్తాలు అడ్డం వేస్తే నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండే కాళేశ్వరంలో. కావాలని బీఆర్ఎస్ని బ్లేమ్ చేస్తేందుకే కాంగ్రెస్ ఇట్లా చేసిందని కామెంట్ చేసి ఇంత సిల్లీ ఆరోపణలు అంటాయి. ఇసుక బస్తాలు వాళ్ళే అడ్డం వేసేది ఉండే కదా. మీరు ఎంపీగా గెలిస్తే ఏం చేస్తారు? మీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా? పని చేయాలని ఉంది. ఒకసారికి వచ్చి వెళ్ళిపోదామని, దాంతోనేమి రాలేదు. నమస్తే, నేను క్రాంతి. లోక్సభ ఎన్నికల చివరి అంకానికి చేరింది ప్రచారం. మరో 4 రోజుల్లో ప్రచారం ముగియబోతుంది. ఈ సందర్భంలో నల్గొండ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుందూరు రఘువీర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఇప్పటిదాకా జరిగిన ప్రచారం ఎలా జరిగింది, ప్రజల నుంచి ఓటర్ల నుంచి ఎలాంటి స్పందన ఉంది, ఈ ఎన్నికల్లో ఆయన విజయం గురించి ఏ అంచనాల్లో ఉన్నారు, ఈ విషయాలన్నీ అడిగి రఘువీర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. బాగున్నా. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాం, మొత్తానికి చివరి స్టేజ్లో మీ ఇంటర్వ్యూ దొరికింది. సో ఏమనిపిస్తుంది అన్న మీరు? ఎందుకంటే దాదాపు టికెట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రజల్లో తిరుగుతున్నారు, ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్లో ఊపు ఉన్నట్టయితే కనిపిస్తుంది. కారణం ఏంటంటే మీ దగ్గర అందరు ఎమ్మెల్యేలు మీ చేతిలో ఉన్నారు. అంటే మీకేమనిపిస్తుంది కాన్స్టిట్యున్సీలో ప్రచారం కోసం తిరుగుతుంటే? చాలా బాగుంది. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈవెన్ మాకు ఒక ఎమ్మెల్యే స్థానం ఒకటి లేదు దీంట్లో, సూర్యాపేట. కానీ సూర్యాపేటలో కూడా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. అక్కడ కూడా ప్రజల్లో కాంగ్రెస్ ఉంది. కానీ అక్కడ జరిగినటువంటి కొన్ని లోకల్ పరిణామాలు, కొంచెం దామోదర్ రెడ్డి గారి టికెట్ ఆలస్యం కావటం ఒకటి, బీజేపీ బి టీం కింద అక్కడ ఉండటం ఒకటి, వ్యతిరేక ఓటు బాగా చీలిపోయింది. ఆ కారణాల వల్ల లేదు. కానీ సూర్యాపేటలో కూడా ఇప్పుడు ప్రజలకు అది అర్థమైంది. సూర్యాపేటలో కూడా మేము చాలా మంచి మెజారిటీతోనే వస్తాం. ఇప్పుడు ఇంకా మిగిలిన నియోజకవర్గాల్లో అయితే చెప్పనే ఎక్కర్లేదు. కోదాడ, హుజూర్ నగర్, సాగర్, దేవరకొండ, మిర్యాలగూడ, ఇవన్నీ కూడా, నల్గొండ, ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా, అంటే ఎక్సలెంట్ రెస్పాన్స్ ఫ్రమ్ పబ్లిక్ కూడా ఉంది. ఎందుకంటే 4 నెలలు అయింది, 5 నెలలు అయింది ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏం చేసినాం, ఏం చేస్తున్నాం అనేది ప్రజలు కూడా దే కెన్ ఫీల్ ఎలా ప్రభుత్వం పనిచేస్తుందని కదా. సో అది క్లియర్గా కనిపిస్తుంది. చాలా మంచి రెస్పాన్స్ ఉంది ప్రజలల్లో. అంటే చాలామంది కాంగ్రెస్ అభ్యర్థులకు బయట నుంచి ప్రధానంగా వస్తున్న ఒక విమర్శ ఉంది. అంటే 5 నెలల ప్రభుత్వ పాలనలో కాంగ్రెస్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు చేసిన హామీల్ని సరిగా అమలు చేయలేకపోయింది అన్నదాన్ని ఎక్కువ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాయిన్ చేస్తున్నాయి. సో మీరేం చెప్తారు దీని మీద, పాలన హామీల అమలు మీద? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముందు కూడా నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పిన, దాంట్లో మళ్ళీ కింద కమెంట్లు చదివిన. చేయలేక అంటారు, ఎందుకు ముందు మీరు ఆర్టీఐలలో చూసుకోలేదా ఇది అంటారు. అంటే మేము ముందు కూడా కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేసి హామీలన్నీ ఇచ్చినాం, ఒట్టిగానే ఇవ్వలేదు. దాంట్లో కూడా 5 అమలు చేసినాం. ఒక మహాలక్ష్మి చేయలేదు. 100 రోజులు అని చెప్పిన మాట వాస్తవమే. ప్రజలకు కూడా కొంచెం సహనం ఉంది. ఈ ఇచ్చిన వాటిని 10 ఏళ్ళు విస్మరించిన టీఆర్ఎస్ కంటే మేము 5 హామీలు నెరవేర్చేసినాం. సరే, దాంట్లో కొంచెం లోటుపాట్లు అయినాయి. దానికి గల కారణాలు కూడా ముఖ్యంగా మేము వివరించడం జరిగింది. ఆర్థిక వ్యవస్థలో అప్పులు చేసిందని వీళ్ళు తెలుసు, ఇవన్నీ మాకు తెలుసు. కానీ ఎంతైనా మనం లోతుగా ప్రభుత్వం, మరీ క్లోజ్డ్ గవర్నమెంట్ ఉండే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మమ్మల్ని కనీసం సెక్రటేరియట్లోకి రానియని పరిస్థితి, ఆర్టీఐలలో ఇన్ఫర్మేషన్లు పెడితే ఇయ్యని పరిస్థితి, జీవోలు కనీసం మనకు మొత్తం నెట్లో ఉండాలి, అవైలబుల్ ఉండాలి ఇంటర్నెట్లో అనే నిబంధన, ఒక్క జీవో కూడా అవైలబిలిటీ ఉండదు. కనీసం మీరు చెప్తే నమ్మరు. జానారెడ్డి గారు ప్రతిపక్ష నేతగా, ఆ తర్వాత 5 సంవత్సరాలు ఓడిపోయినా కానీ, అంటే వీళ్ళు నిరంతరం నాయకులు కాబట్టి ఏ ఇన్ఫర్మేషన్ కోసం ఆఫీసర్లకు ఫోన్లు చేస్తే ఫస్ట్ జానారెడ్డి, మామూలు లీడర్లకైతే రాకనే పోవటం లైన్లకే. రేవంత్ రెడ్డి గారి పరిస్థితి అయితే చూసిండ్రు, వాళ్ళు కాగితాలు పెడితే వాళ్ళ మీద రివర్స్ కేసులు వేయించిండ్రు ఐఏఎస్లతోని.
సో ఒకసారి లైన్లోకి వచ్చినా మాకు ఈ ఇన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేస్తున్నామని ఆఫీసర్లకు చెప్తే నెక్స్ట్ వాళ్ళ ఫోన్లు కూడా ఎత్తుకునేది లేదు. అట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉండే. ఎంత కట్టుబాట్లతో చేసిందో మీకు తెలుసు. సరే మేము వచ్చిన తర్వాత ప్రతి డిపార్ట్మెంట్ని కూడా వారు కనీసం ప్రతి డిపార్ట్మెంట్ని క్షుణ్ణంగా ఒక నెల రోజులు రివ్యూ చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత నేను క్లోజ్డ్గా చూసిన. సో ఆ క్రమంలో ఎటువంటి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండే. మీరు చూస్తే ఒక జీవో ఒకటి F1 దాని మన ఎలక్ట్రికల్ ఫార్ములా రేసింగ్కి ఇచ్చారు. కనీసము క్యాబినెట్ ఆమోదం లేదు, జీవో లేకుంటే 54 కోట్లు వాళ్ళకి రిలీజ్ చేసిండ్రు. అంటే మనం ఇంకా ఒక ప్రైవేట్ కంపెనీని నడిపినట్టు జిహెచ్ఎంసీ నుంచి 54 అట్లా ఎన్నో కోకొల్లలు మీకు చెప్పుకుంటా పోతే. ఒక పౌర సరఫరాల శాఖలో మీకు చెప్తే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఉన్నప్పుడు నాకు తెలిసింది 20,000 కోట్ల పైచిలుకు రావాల్సిన బకాయిలు ఉన్నాయి. కానీ 20,000 కోట్ల పైచిలుకు రావాల్సినాయి. కనీసం వాటి మీద ఆ పౌర సరఫరాల శాఖలో ఐ బిలీవ్ 6 సంవత్సరాల నుంచి రివ్యూ కూడా సరిగ్గా జరగలేదు. ఇట్లా పాలన గాడిగా పెట్టేదానికి సరే మనం అనుకున్నది 1-2 రోజులు ఆలస్యం అయింది. ఆ రకంగా మాకు అన్ని గాడిలో పెట్టేది. మీకు ఇంకొకటి ఆలోచించున్నారు, ప్రభుత్వ ఉద్యోగులకు 1st తారీఖున మేము వచ్చిన తర్వాత నుంచి సరి చేసి దాన్ని ఇప్పుడు ఒక నెలలో 1వ తారీఖున జీతాలు అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు పడుతున్నాయి. ముందు 15వ తారీఖో 20వ తారీఖో పడే పరిస్థితిలో ఉండే. సో పరిపాలన గాలిలో పెట్టడం అంటే ఇది. ఇంకోటి వాళ్ళు అంటారు, బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అంటారా, ప్రతిపక్షాలు ఉన్నది విమర్శ చేయడానికి. నువ్వు అంత మంచి చేసినా కానీ విమర్శనే చేస్తారు కాబట్టి వాళ్ళు విమర్శనే చేస్తారు. రైతు బంధు మేము వేయలేదన్నారు. మేము 95 ఎకరాల బిలో మందికి ఇచ్చినాం. అంటే అది దగ్గర నియర్లీ 92% ఆఫ్ ద పీపుల్ వస్తుంది. యాక్చువల్ మెయిన్ పీపుల్ ఎవరు ఎఫెక్ట్ అయ్యేదంటే ఈ చిన్న సన్నకారు రైతులు. వాళ్ళందరికీ ఫస్టే కంప్లీట్ చేసేసాం. మిగిలిన వాటికి అన్ని ఫైనాన్సెస్ అన్ని మేము గాడిలో పెడుతూ కరెక్ట్గా చేయాలి కాబట్టి దాని క్రమంలో టైం తీసుకుంది. దాన్ని కూడా కంప్లీట్ చేసేసాం. కాబట్టి నిన్న మళ్ళీ ఈసీ బ్రేక్ చేసింది కదా, అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఏమన్నా మిగిలి ఉంటే ఏమన్నా చేస్తుంటే. ఇంకొకటి రుణమాఫీది కూడా పదే విపక్షాల నుంచి కానీ బయట పౌర సమాజం నుంచి కానీ వస్తుందంటే 2 లక్షల రుణమాఫీ అన్నది. సో రేవంత్ రెడ్డి ఇప్పుడు దేవుని మీద ఒట్టు పెట్టాల్సి వచ్చింది. అంటే అదృష్టంగా స్పీచ్లలో భాగంగా చేసి పెడతారు. 15 ఆగస్టు లోపల ఆయన తప్పకుండా చేస్తాడు. ఆయన మంచి పరిపాలన అందియాలి. నాకు ప్రజలు ఒక అవకాశం ఇచ్చిండు, దేవుడు ఒక అవకాశం ఇచ్చిండు. దీన్ని నేను ఉపయోగించి ప్రజలకు కానీ పార్టీకి కానీ నాకు కానీ మంచి పేరు వచ్చేటట్టు పరిపాలన చేయాలనే దాంట్లో ఆయనకు కృతనిశ్చయంతో ఉన్నాడు. ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాడు. 15 ఆగస్టుకి లోపు తప్పకుండా చేస్తాను. నేను కూడా ఒకసారి మాట్లాడటం జరిగింది. ఇది నేను ప్రచారంలో ఉన్నా కదా, ఆ తర్వాత చేసినప్పుడు ఏంది కరెక్ట్గా ఏమి ప్లానింగ్ చేస్తున్నా అంటే ఇట్ ఈస్ ఆల్ వెల్ ప్లాన్డ్. ఆ 15 ఆగస్టు కల్లా 80% చేసి తీరుతాము. ప్రతిపక్షాల నోట్లు మూయిస్తాము. హరీష్ రావుతో రాజీనామా చేయించాల్సిందే అని. ఓకే, సో మీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అది అంటే ఆగస్టు వరకు క్లోజ్ అయిపోతుంది అంటారు మీరు. సో దాని ఎన్నికలలో మేము ఒకవేళ అది రిజల్ట్స్ కోసం అయితే మేము జూన్ 15 అని చెప్తుండే కదా. 15 ఆగస్టు అని ఎందుకు చెప్తున్నాం? దానికి ఒక ప్రణాళిక ఉంది, దానికి ఒక ప్లానింగ్ ఉంది కాబట్టి 15 ఆగస్టు అని చెప్తున్నాం. లేకపోతే ఏముంది మే 15 కల్లా అని కూడా చెప్తుండే. ఓకే, మే 15వ తారీఖు చేస్తా ఉన్నా కానీ ఎలక్షన్ అయిపోతుంది కదా. కానీ మేము 15th ఆగస్ట్ అని చెప్పింది, దానికి ఒక ఫైనాన్షియల్ ప్రణాళిక ఉన్నది కాబట్టి ఫైనాన్షియల్ ప్రణాళిక ఉంది కాబట్టి అందుకే 15 ఆగస్ట్ అనే దాన్ని డేట్ తీసుకొని చెప్తాము. చాలా సంవత్సరాల తర్వాత అంటే జానారెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు మాత్రమే ఆయనకు ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అంటే ఇద్దరు తనయులు కలిసి పోస్టులు కబ్జా చేసిరా, నాన్నగారిని పక్కకు పెట్టినట్టు. మంచి క్వశ్చన్. యాక్చువల్లీ జానారెడ్డి గారు జనరల్గా కూడా ఈసారి పోటీ చేయాలా వద్దనే దాంట్లో ఉండే. తర్వాత ఆయన ప్రత్యక్షంగా పోటీ చేసే రాజకీయాలకి ఇంకా దూరంగా ఉండాలని పోయినసారి బై ఎలక్షన్ ఏదైతే అయిందో అప్పుడు డిసైడ్ చేసుకుని ఆ రోజే ఆయన ప్రకటించండి. ఆయన ఈ రోజు ప్రకటించింది కాదు అది. ఆ రోజే ఆయన బై ఎలక్షన్లు అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను ఇక పార్టీలో ఉంటా, పార్టీ కార్యక్రమంలో పనిచేస్తా, పార్టీకి ఎంత కానీ నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి పోటీ ఎలక్టోరల్ పాలిటిక్స్కి దూరంగా ఉంటానని ఆ రోజే ఆయన ప్రకటించేయడం జరిగింది. కాబట్టి ఆయన తీసుకున్నాం. మేము కూడా యాక్చువల్లీ ఫోర్స్ చేసినాం. ఈసారి కూడా ఎమ్మెల్యేకి కూడా మేము చేయమని చెప్పినాము, ఎంపీకి కూడా చేయమని చెప్పినాం. ఆయన అక్కర్లేదు, నేను పెద్ద మంచిగా ఉంటా, నాకు ఏమన్నా పదవి బాధ్యత అనే దానికి నేను దూరం కాదు, ఓన్లీ ఎలక్టోరల్ దీనికే దూరము. ఇప్పుడున్న దీంట్లో వీళ్ళు గబ్బు చేసి పెట్టిండ్రు రాజకీయంగా. ఎలక్షన్లలో బై ఎలక్షన్లలో చూసినాం కదా ఎట్లా చేసిండ్రు, ప్రజలందరినీ చెడగొట్టేసిండ్రు, ఇది చేసిండ్రు. నా బాధ్యతగా నేను ఏం చేయాలో సొసైటీకి చేసుకుంటూనే పోతా, కానీ ఎలక్టోరల్ దానికి దూరం ఉంటా అనే డెసిషన్ ఆయన తీసుకున్నారు కాబట్టి ఎలక్షన్స్ దూరంగా ఉన్నారు. ఈవెన్ ఎంపీ ఎలక్షన్లప్పుడు కూడా నేను ఆయన్ని ఎంతో పోటీ చేయమని, మీరు చేయండి ఎంపీ, అది అక్కర్లేదు, అంత అవసరం అయితే నేను మళ్ళీ చేస్తే లేకపోలేదు, మీరు ఉండాలి
అని నేను చేయటం జరిగింది. ఆయన అక్కర్లేదు, నేను దాంట్లో కుర్చీలో కూర్చుంటున్నాను కాదు, నేను కూర్చోకుండా కూడా ఏమైనా ఎంతైనా చేయగలను. చాలా మంది ఊహించుకోలేకపోతున్నారు, ఎందుకంటే 83 నుంచి చూసుకుంటూ వస్తే నేను కూడా ఊహించుకోలేకపోతున్నా. అదే కదా, అధికారంలోనే ఉన్నారు, లేదంటే ప్రతిపక్షంలోనే ఉన్నారు, కానీ శాసనసభలో ఉన్నారు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన ఈ టైంలో ప్రభుత్వంలో లేరు ఆయన అన్నది ఒక లోటు కనిపిస్తుంది. కరెక్టే, కానీ అందరికీ కూడా ఆయన కూడా అవకాశం ఇవ్వదలుచుకున్నారు. ఇంకా నేను చెప్పినట్టు ఎలక్టోరల్ దీనికి ఆయన వద్దనుకున్నాను. ఈవెన్ మొన్న ఎంపీ ఎలక్షన్ దానప్పుడు నేను కూడా ఎంతో ఫోర్స్ చేసిన మీరే పోటీ చేయాలని. బట్ ఆయన ఎలక్టోరల్ ఐ విల్ నాట్ అనే రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ కానీ ఏది అనేది ఆయన ఆయుధులు లేదు. నా బాధ్యతని నేను జనాలకు చేసేది, నేను జనాలకు ఏదో ఇవే చేద్దామని నేను రాజకీయాల్లోకి రాలేక వచ్చిన తర్వాత ఈ పదవులన్నీ చేసిన. కానీ ఇట్లనే ఐ విల్ కంటిన్యూ టు డూ సంథింగ్ అని ఉన్నారు. మొన్ననే ఆయన చెప్తా ఉండే ఒక ఇంటర్వ్యూలో, లేకపోతే మేము కూర్చున్నప్పుడు చెప్తుండే, మండలానికి ఒక ఊరిని ఎంచుకుంటా దత్తతలాగా తీసుకొని దాంట్లో ఇవన్నీ వ్యవసాయానికి సంబంధించి కానీ పరిపాలనకు సంబంధించి కానీ ఒక మోడల్ లాగా, ఒక సమాజానికి ఒక ఎన్జిఓ ఆల్మోస్ట్ లైక్ ఓకే ఒక్కొక్క విలేజ్ చూస్ చేసుకొని దాంట్లో ఒక నేను తీసుకొచ్చే చేంజెస్ ఒక ఎగ్జాంపుల్ లాగా సెట్ అయ్యి ఇంకో దగ్గర కూడా ఇది కావాలి అన్నట్టు ఆ తీరుగా ఆయన ప్రణాళిక చేసుకుంటున్నారు. ఆయన పబ్లిక్ నుంచి ఇవే కాదు, ఓన్లీ ఎలక్టోరల్ పాలిటిక్స్ నుంచి మాత్రమే అవే. సో ఎస్, హీ వాంట్స్ టు ప్రూవ్ ఎ పాయింట్. ఒక మనం ఏదైనా చేయాలనుకుంటే ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తాం కదా, సో అట్లా మండలానికి ఒక విలేజ్ని చూస్ చేసుకొని దాంట్లో ఈ విధంగా అన్ని చేయదలుచుకున్నాం. సో ఇప్పుడు ఈ ఎన్నికల్లో మీకు అంటే బేట్ల మొత్తం జరుగుతున్న ప్రచారం ఏంటంటే ఇక త్రిముఖ పోటీ జరుగుతుంది అన్నది బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ ఏమో మాది వార్ వన్ సైడ్ అంటుంది. యాజ్ ఏ క్యాండిడేట్ గా మీకేమనిపిస్తుంది? నిజంగా ఇక్కడ మీకు ఏ పార్టీ పార్టీలు ఉన్నాయి కాబట్టి చెప్పడానికి పోటీ త్రిముఖమే, కానీ కాంగ్రెస్ విజయం భారీగా ఉండబోతుంది. కాంగ్రెస్ విజయం చాలా మంచిగా ఉండబోతుంది. ఎందుకంటే ప్రజలు మొన్ననే కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఓట్లేసి గెలిపించిందో మీకు తెలుసు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసింది మంచిగా చేసింది తప్ప చెడు చేయలేదు ప్రజలలో వ్యతిరేకత రావడానికి. కాబట్టి మాకు ఆబ్వియస్గా ముందున్న రిజల్ట్ అంతకంటే మెరుగ్గానే అవుతుంది తప్ప అంతకంటే తక్కువ అయ్యే ఛాన్స్ ఏమాత్రం లేదు. సో గెలిచిపోయామన్న ధీమా కనిపిస్తుంది మీలో. ఇప్పుడు పోటీ చేసే ప్రతి అభ్యర్థి అంటే మీరు అట్లా అంటే ఆ ధీమాతోనే ఉండాలి కూడా మనం. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ టీఆర్ఎస్ కూడా ఆ మాత్రం ఆ ధీమాతోనే ఉండాలి, ఆ ధీమాతోనే పోటీ చేస్తారు, ఆ ధీమాతోనే ఉండాలి. సో నేను అనేది ఏ పార్టీతో మీకు గట్టి పోటీ ఉంది అనుకుంటున్నాను? గట్టి పోటీ ఏ పార్టీతో లేదు ఉన్నమాట. ఇప్పుడున్న ఈరోజు జరిగే ఈ 2024 ఎంపీ ఎన్నికల్లో గట్టి పోటీ నల్గొండ పార్లమెంట్ స్థానానికి ఏ పార్టీతోనే లేదు. ఓకే, ఉండదు. ఎప్పుడు ఇట్లాంటివి నేను చెప్పాను, కానీ ఈ ఎలక్షన్లలో జరుగుతున్న విషయం చెప్తున్నా. మీరు కూడా చూస్తూనే ఉన్నారు, మీరు మరి కెమెరాలలో చెప్పొచ్చో లేదో బయట ఉన్న పరిస్థితులు చూస్తూనే ఉన్నారు. కాబట్టి అభ్యర్థులు ఇద్దరు కూడా మంచి వాళ్ళు. సైదిరెడ్డి ఆల్రెడీ ఎమ్మెల్యేగా పనిచేసిండు, కృష్ణారెడ్డి గారు కూడా వారి బ్రదర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా వారు కూడా నియోజకవర్గ బాధ్యతలు చూసుకున్నారు, మునుగోడు ఎలక్షన్స్ బాధ్యతలు చూసుకున్నారు. కానీ 5 నెలల్లోనే వారు వీరే ఏంటంటే ఇదే బీఆర్ఎస్కి బయట ఉన్న పరిస్థితులు ఏందో మీకు తెలుసు. బీజేపీకి నల్గొండలో స్థానం లేదు, తెలంగాణలోనే స్థానం తక్కువ, దాంట్లో మన ప్రాంతంలో అసలు స్థానం చాలా తక్కువ. కాబట్టి పోటీ లేదు. సో రాష్ట్రంలో జరుగుతున్న బీజేపీ రాజకీయాలను ఎట్లా చూస్తారు మీరు? అంటే లేవి రాష్ట్రంలో జరుగుతున్న ఏ పరిణామాలు అంటే బీజేపీ నుంచి వస్తున్న దాడి కావచ్చు, దూకుడు కావచ్చు, మొత్తానికి 8 స్థానాలు మాయ అని వాళ్ళు చెప్పడం కావచ్చు, లేదు ఈ గవర్నమెంట్ని పడగొట్టబోయేది తామే అని తెర వెనుక మాట్లాడడం కావచ్చు, సో షిండేలను తయారు చేస్తారు అన్న ప్రచారం జరగడం కావచ్చు, ప్రధానంగా బీజేపీ నుంచే ఆ ప్రమాదం పొంచి ఉంది అన్నది జరుగుతున్న ప్రచారం. నిన్న నేను బీజేపీ రాజాసింగ్ గారిది అనుకుంటా, లేకపోతే ఇంకోవరదో, మేము 16 స్థానాలు గెలుస్తామని కూడా అన్నారు. వాళ్ళు 17 స్థానాలలో పోటీ చేస్తుంటే అసదుద్దీన్ మీద కూడా మేమే గెలుస్తాం అంటున్నారు. పోటీ చేసేటప్పుడు మేము ఇన్నే గెలుస్తాం అన్నే ఓడిపోతాం అనొద్దు. మేము కూడా గెలిచే స్థానాలు అన్నిటి కోసం గెలవాలనే పోటీ చేస్తున్నాం, తప్పకుండా పోటీ చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఉంది, మాకు పోటాపోటీ ఉంది. ఒక 10 స్థానాలు మాకు చాలా క్లియర్గా ఉన్నాయి, వాళ్ళకి 3 స్థానాలు చాలా క్లియర్గా ఉన్నాయి. ఇంకో 3 స్థానాల్లో మాత్రం మేము పోటాపోటీగా ఉన్నాం, అది మాత్రం వాస్తవమే. కానీ ఇంకా తర్వాత ఏమైందో అది పబ్లిక్, రేపు ఓటింగ్ సరళి ఎలా ఉంటుంది, ఓటింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎంత పోల్ అవుద్ది, ఇంకా మీకు తెలిసిందే కదా. ఇవన్నీ ఎన్నికలన్న తర్వాత ఇవన్నీ ఉంటే అన్నమాట దాంట్లో ఉంటుంది. కానీ డెఫినెట్గా కాంగ్రెస్ 10 స్థానాలు ఈరోజు క్లియర్గా ఉంది, ఇంకో 3 స్థానాలు పోటాపోటీగా ఉంది. ఆ దాంట్లో ఎందుకంటే అది ఓన్లీ 1 or 2% తేడాలలో ఉన్నాయి. ఆ స్థానాలు కూడా నాకు తెలుసు, కానీ అవి చెప్పకూడదు. ఆ 1 or 2% ఉన్నాయి మంచి స్థానాల్లో. ఇక 1 or 2% టిల్టింగ్
మీకు తెలుసు ఎలక్షనీరింగ్ ఎలా ఉంటుంది రేపు, ఇవన్నీ కూడా చాలా పరిణామాలు ఉంటాయి. దాన్ని బట్టి చూద్దాం హౌ ఇట్ గోస్. సో బీజేపీని మీరు మీ ప్రభుత్వానికి థ్రెట్గా ఏం ఫీల్ కావట్లేరు మీరు? వాళ్ళకు ఉన్నది 8 స్థానాలండి. ఓకే. ఇంకోటి ఇప్పుడు ఈ షిండేలు గిండేలు అంటారా, సరే టైం కలిసి వచ్చినప్పుడు అందరూ ఇదవుతారు. టీఆర్ఎస్ కూడా టైం కలిసి వచ్చినప్పుడు ఎలా జరిగింది, టైం కలిసి రానప్పుడు ఇప్పుడు ఎట్లా ఉందో మనకు తెలుసు. కానీ అసలు వాళ్ళు ఊరికే ఆ షిండే పదం వాడటం బీజేపీ లాంటి పెద్ద పార్టీకి మంచి ఇది కూడా కాదు. షిండే గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయన సరే అక్కడ జరిగిన పరిణామాలు ఏంది, వాళ్ళు ఎట్లా ప్రభుత్వం ఫామ్ చేసిండ్రు, ఇవన్నీ పక్కన పెడితే అంటే షిండే అనేది ఒక బ్యాడ్ వర్డా గుడ్ వర్డా ఫస్ట్ వాళ్ళు ఇచ్చే డెఫినేషన్ అదే. అంటే ఇప్పుడు వాళ్ళు తయారు చేసిన ఒక ముఖ్యమంత్రి నెగిటివ్ ఫెలో అని వాళ్ళే ఒప్పుకుంటున్నారా అసలు? కాబట్టి షిండే అనే దానికి అసలు పర్యాయ పదం ఏంది? అసలు షిండే నెగిటివా పాజిటివా అంటే దాన్ని జోక్ కింద చేసి పెట్టిండ్రు. అసలు పార్టీ గవర్నమెంట్ గోల్డ్ సరే ఇట్లాంటి ఏం ప్రజాస్వామ్యంలో ఎలక్ట్రల్ దీంట్లో కామన్, కానీ వాళ్ళు దాన్ని ఒక జోక్ కింద తయారు చేసేసారు. ఈ ప్రభుత్వాన్ని పడేసే తీరు కానీ దానికి అర్థం పడడం లేకుండా చేసి పెట్టిండ్రు. దానికి కూడా సరే బీజేపీ ఈరోజు గొప్ప స్థానాలు ఉండొచ్చు, అంతకంటే పెద్ద స్థానాల్లో కాంగ్రెస్ ఉండే, కాంగ్రెస్ కిందకి వచ్చింది మళ్ళీ మీదకి పోద్ది. కానీ మనం ఏం చేసినా కానీ సిస్టమ్ని పాడు చేయొచ్చు. ఈరోజు బీజేపీ చేస్తుంది ఏంటంటే సిస్టమ్ని పాడు చేసేస్తుంది. ఈ మన స్పాయిల్ చేసే ఇది ఎంతవరకైనా సిస్టమ్ పాడయ్యే లెవెల్ వరకు పోవద్దు. ప్రజలు దానికి అలవాటు పడ్డ తర్వాత మనం మళ్ళీ బాగు చేయలేం. కాబట్టి వాళ్ళు ఆఖరికి ఎడికి తీసుకొస్తారో దీన్ని ఎడికి పోద్దు చూద్దాం. వాళ్ళు కూడా వాళ్ళ సొంతంగా అలవాటు చేసిన దీనికి ఆ రుచి చూడాల్సిందే, ఈ రోజు కాకపోతే రేపు. అయితే వీళ్ళు బీఆర్ఎస్ కూడా పదే ఒక ప్రచారం అంటే ఒక విధంగా కామెంట్స్ చేస్తుంది, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం 6 నెలలను ఏడాదిలో పడిపోతుంది. సో ఇప్పుడు కనుక 16 సీట్లలో మెజారిటీ ఎంపీ సీట్లు కేసీఆర్కి ఇస్తే 6 నెలల్లో ఏమైనా జరగవచ్చు అన్నది ఒక కామెంట్ ఒకటి వస్తుంది, మీరు గమనించే ఉంటారు. మెజారిటీ సీట్లు వస్తాయి కదా, వాళ్ళకు 1-2 స్థానాలు వచ్చినప్పుడు ఆలోచిద్దాం. అది June 4 మళ్ళీ మనం June 5వ తారీఖు ఇంటర్వ్యూ చేద్దాం, ఆ రోజు మాట్లాడదాం. అదొకటి. ఇంకొకటి మొన్నే ఓడిపోయినరు, వాళ్ళకు కూడా వాళ్ళ పార్టీని కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. జోక్స్ పార్ట్ సీరియస్గా చెప్పాలంటే వాళ్ళు కూడా వాళ్ళ పార్టీని కాపాడుకోవాలి. అభద్రతా భావనలు ఉన్నారు కొంతమంది కింది లీడర్లు, వీళ్ళంతా ఇప్పుడు యాజ్ అ పార్టీ చీఫ్ కేసీఆర్ గారు కూడా వాళ్ళకి ధైర్యాన్ని నింపాలి, ధైర్యాన్ని నూరాలి. కాబట్టి దాంట్లో భాగంగానే అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చూస్తున్నాం కదా కింద నాయకులు ఎట్లా జారుకుంటున్నారు, ఏం జారుకుంటున్నారు అనే క్రమంలో అది కేసీఆర్ గారికి కూడా తప్పదు. ఒక యుద్ధం జరుగుతుంది, యుద్ధంలో ఓడిపోతాం, సైనికులందరికీ ఏం నూరిపోస్తాం, ఇక్కడితోనే అయిపోదు, నేను నడిపిస్తా, మీకెందుకు, వచ్చేసారి మనదే రాజ్యం, సేమ్ ఇవన్నీ దాంట్లో భాగమే. కాబట్టి హీఈస్ డూయింగ్ హిస్ డ్యూటీ. ఓకే. జారిపోతున్నారన్న ఓడు వాడిది కాబట్టి మీరు అంటే మీ నియోజకవర్గంలో ప్రధానంగా మీకు ఎంపీ టికెట్ అనౌన్స్ కాకముందు నుంచే బీఆర్ఎస్ నుంచి చాలామంది నాయకుల్ని శ్రేణుల్ని తీసేసుకున్నారు మీరు, అంటే మ్యాక్సిమం ఎంకరేజ్ చేసిరని. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు అంటారా? అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగింది, మీ పార్లమెంట్ ఎలక్షన్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ని ఖాళీ చేసే పనిలో ఉన్నారు మీరు. అయితే మీకు చెప్తా, ఓకే, అసెంబ్లీ ఎన్నికల ముందు అంటారా మేము ప్రతిపక్షంలోనే ఉన్నాం. సో వచ్చిన నాయకులే వచ్చేది అయినరు. తర్వాత నేను పార్లమెంట్ అభ్యర్థిగా చేస్తున్నప్పటికీ ఒక అడ్వాంటేజ్ ఏముండేది అంటే కూడా ఇప్పుడు మిగిలిన నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళందరూ కూడా ఎప్పుడో కాంగ్రెస్ పార్టీలో మాతో పాటు పనిచేసిన వాళ్ళే. సో ఆ ఉన్న సంబంధాలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, ఒక రకంగా అది ఏర్పడుతుంది. టీఆర్ఎస్ సొంతంగా వాళ్ళని ఎవరిని టీఆర్ఎస్ చేసుకున్న బ్యాడ్ ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళ సొంతంగా చాలా తక్కువ మందిని తయారు చేసుకుంది. వాళ్ళకు అవసరమైన వ్యక్తుల్ని అవసరమైనప్పుడు ఎప్పటికప్పుడు వాళ్ళని పార్టీలో చేర్చుకోవడం, వాళ్ళని ఉపయోగించుకోవడం ద్వారానే నడిపింది తప్ప కింది స్థాయిలో వాళ్ళ సొంతంగా నాయకుల్ని తయారు చేసుకోలేదు. అందుకే వాళ్ళలో ఆ లాయల్టీ అది కొరబడ్డది. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళు అమ్మయ్య నేను నా పార్టీలోకి వచ్చి, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ తయారైంది కాబట్టి ఇక్కడనో దగ్గర ఒక మూలాలు ఉంటాయి, వాళ్ళకు బ్యాక్ ఆఫ్ ద మైండ్లో ఒకటి ఉంటుంది. కాబట్టి ఆ ఇది ఉన్నది. ఇక మా నియోజకవర్గానికి వస్తే నేనే అభ్యర్థిగా పోటీ చేయడం ఒక పెద్ద అడ్వాంటేజ్. వాళ్ళందరికీ మాతోనే మంచి సంబంధాలే ఉన్నాయి. జానారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కానీ నాయకునిగా ఉన్నప్పుడు అందరికీ ఏదో ఒకటి పనిచేసిన వాళ్ళే తప్ప కక్షపూరితంగానో కేసులు పెట్టియడము ఇంకోటి చేయటమో ఈరోజు చేయలే. ఎన్నికలంటే ఎన్నికలు అయిపోయినాయి. ఆ తర్వాత కూడా ఏ పార్టీలో ఉన్న వ్యక్తి అయినా ఆయన దగ్గరకు వస్తే పనిచేసి పెట్టిండ్రు. ప్రజలందరూ నా వాళ్ళు, నా ఓటర్లు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఐఎమ్ ఎమ్మెల్యే ఫర్ ఎవ్రీబడి అనే తీరుగా వ్యవహరించిండ్రు. కాబట్టి అవన్నీ పైగా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా
వాళ్ళు వాళ్ళ నాయకుల్ని పటిష్టపరచుకోలే, వాళ్ళని కొంచెం అవమానపరచడం, రకరకాలుగా వాళ్ళకు చాలా నెగిటివిటీ డెవలప్ చేసుకున్నారు వాళ్ళ చుట్టూ. సో వాళ్ళు కూడా అప్పుడు అధికారం ఉంది కాబట్టి అన్ని రోజులు ఉన్నారు, అధికారం పోయింది కాబట్టి మహాప్రభు నమస్కారం అని, అది మెయిన్ వాళ్ళ డిసడ్వాంటేజ్ ఉన్నమాట. ఇది ఈరోజు చెప్పుకోవాలంటే అది జరిగిన విషయం. ఓకే, నిజంగా చూసుకుంటే మీరు చూడండి, టీఆర్ఎస్లో మళ్ళీ ముందు నుంచి పటిష్టంగా వాళ్ళు తయారు చేసుకున్న కొంతమంది అక్కడనో ఇక్కడనో వాళ్ళనే ఉన్నారు, వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మేము ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, 10 ఏళ్ళ నుంచి అధికారం లేకున్నా, ప్రతిపక్షంలో ఉన్నా, బై ఎలక్షన్లు మా మీద ఒత్తిళ్లు చేసినా, ఫోర్స్ చేసినా, ఇంకోటి చేసినా మేము కదలేదానికి ఒక రీజన్ ఉండాలనుకుంటాం. కానీ అట్లా లేని వాళ్ళని తయారు చేసుకుంటూ పోయింది కాబట్టి మీకు కూడా ఆఫర్ వచ్చిందట కదా ఇప్పుడు బై ఎలక్షన్స్ అని బీజేపీ కూడా ఆఫర్ చేసిన ఆహ్వానం, దాన్ని ఆఫర్ అనొద్దు, బీజేపీ కూడా ఆహ్వానించారు, టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఆహ్వానించారు. బట్ సో ఈ ఎన్నికల్లో ప్రధానంగా గమనించిన విషయం ఏంటంటే కేసీఆర్ ప్రచారానికి వచ్చే ముందు బస్సు యాత్ర అన్నది మిర్యాలగూడ నుంచి స్టార్ట్ చేశారు, అంటే నల్గొండ లోక్సభ నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేశారు. సాగర్లో నీళ్లున్న ఆయకట్టును మొత్తం కాంగ్రెస్ ఎండబెట్టింది, నీరు ఇవ్వకుండా. మా 9.5 ఏళ్ల పాలనలో ఎన్నడూ సాగర్ ఆయకట్టు ఎండలేదు, దాని మీద ఒక పెద్ద ఆరోపణలు చేశారు ఇక్కడే మిర్యాలగూడెంలో. మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? అంత పెద్ద లీడర్ కేసీఆర్ గారు, ఓకే, కింద వాళ్ళు అంటే వేరే విషయం. కేసీఆర్ గారు అంత పెద్ద లీడరు, ప్రజలకు అన్నీ తెలుసు. ఓకే, అలాంటి కేసీఆర్ గారు అలాంటి ఆరోపణ చేయటం వారి స్థాయికి తగలేదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ జూన్ జూలైలో ఉంది, అప్పుడు వర్షాలు ఎట్లా పడ్డాయి, వర్షాభావ పరిస్థితులు ఎట్లుండేనో వారికి తెలుసు. పడ్డ తర్వాత వాళ్ళ గవర్నమెంటే, వారు సీఎంగా ఉన్నప్పుడే వాళ్ళ ప్రభుత్వమే ప్రకటించింది క్రాప్ హాలిడే. వాళ్ళ పేపర్లలో నమస్తే తెలంగాణలలో రాబోయేది గడ్డు పరిస్థితులు మనం చూసి ఒక్కో బొట్టు నీళ్లు ఆదా చేసుకోవాలి, వాడుకోవాలని ప్రకటించారు. క్రాప్ హాలిడే ప్రకటించి మామూలుగా వదలాల్సిన నీళ్ళు ఆగస్టులోనే వదలలేదు. అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది, అప్పుడే వదలని ఏది వర్షాకాలం జస్ట్ అయిపోయిన వర్షాకాలంలోనే వదలాల్సిన కెనాల్ కూడా వదలలేదు. ఆ తర్వాత సమ్మర్లో ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? నెంబర్ 1. నెంబర్ 2, ప్రతి మీటింగ్లో జయారెడ్డి గారు చెప్తూనే ఉన్నారు, మీకు గుర్తుండలేదు, వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 18 సార్లు వదలాలి నీళ్ళు, 6 సార్లు వదలనే లేదు, పరిస్థితులు అనుకూలించక. అంటే మనం చేసిన పని అబద్ధంగా ఎట్లా చెప్పుకుంటారో అర్థం కాదు. ఇవన్నీ బ్లాక్ అండ్ వైట్ పనులు, అంటే పేపర్ మీద ఉంటాయి, అన్ని కనిపించే పనులు. కనిపించే దాని మీద కూడా పచ్చిగా నేను అబద్ధం ఆడేస్తా, తర్వాత ఏదో గుడ్డగాలు చేసి. ఇప్పుడు నేను సాగర్లో నీళ్ళు వదిలితే వదలకున్నా నాకు ఓట్లు సాగర్లోనే పోతాయి తప్ప ఆదిలాబాద్లో పో. కానీ ఇక్కడ సాగర్లో ఉన్న వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళకి వచ్చింది రానింది ఉన్న పరిస్థితులు ఏందో తెలుసు కదా. ఆ విషయాన్ని ఇంకోటి పక్కన పెడితే ప్రభుత్వ పరంగా మేము ఇప్పుడే అధికారంలోకి వచ్చాం, ఓకే, నీళ్ళు ఉన్నాయని అనుకుందాం. కూర్చొని బటన్ ఒత్తితే గేట్లు తెరుచుకొని నీళ్లు పారుతాయి, దానికి మాకేం నొప్పి? ఒకవేళ నీళ్లుంటే ఇవ్వడానికి మాకేం నొప్పి? ఖర్చా మా సొంతం ఏమన్నా బోద్దా? ప్రభుత్వానికి మంచి పేరే వస్తుంది, ఎలక్షన్లు వస్తున్నాయి. కానీ ఏంటంటే మనం సాగర్ మీద చాలా డిపెండ్ అయ్యాను. ఒకప్పుడు ఈ చుట్టుపక్కల ఇవి కూడా డ్రింకింగ్ వాటర్ కూడా డిపెండెంట్ కాదు. ఈరోజు హైదరాబాద్ డిపెండెంట్, ఈ చుట్టుపక్కల చెరువులన్నీ నింపుతాం, ఇక్కడికనే డ్రింకింగ్ వాటర్. ఎప్పుడైనా ఏ డ్యామ్ అయినా ఏదైనా నీరు నుంచి ఫస్ట్ మామూలుగా ప్రభుత్వ పరంగా కానీ ఏదైనా చూసేసి ఫస్ట్ తాగునీరు, తర్వాతే సాగునీరు వస్తుంది. కానీ ఈరోజు ఎట్లా ఉన్నది, ఎండలు ఎట్లున్నాయి, పరిస్థితులు ఎట్లున్నాయి మీరు చూసా. ఒక్కొక్క చెరువులు ఇంత ఎండిపోయి కూడా నేను చూడలేదు. ఆ పరిస్థితులలో అంతో ఇంతో మనం స్పేర్కి కూడా పెట్టుకుంటాం, ఎమర్జెన్సీకి కూడా పెట్టుకుంటాం. ఇది ఒకవేళ నిజంగా గేటు బటన్ వస్తే లేచి నీళ్లు పోయేదానికి దీంట్లో ప్రజలు గ్రహించాల్సిందిగా మనం ఆలోచించాల్సి. కానీ సింపుల్ థింగ్, నాదేం పోయింది? ఉంటే నీళ్ళు ఇవ్వడానికి ఎండబెడితే నాకేం వచ్చింది? ఓకే, ఆ విషయం ప్రజలకు కూడా తెలుసు కదా. సింపుల్గా ఉంటే ఎందుకు ఇయ్యరు అనే విషయం వాళ్ళకి తెలియదా? ఉంటే దాచిపెట్టుకుని మేము ఏం చేసుకుంటాం? ఏమైనా మా ఇంటికి వాడుకుంటామా? అంతే కదండి. ఎవరికైనా ఎత్తి వాళ్ళకి ఎప్పుడైనా ఇవ్వాలైనా ఎప్పుడైనా వాళ్ళకి ప్రజలకు ఇవ్వాల్సిన నీళ్ళే కదా అవి. కాబట్టి ఆ మాత్రం విఘ్నత ఒకప్పుడు అంటే ఇట్లాంటివి చెప్పేస్తే టక్కుని నమ్మేసేటోళ్ళు ప్రజలు. వాళ్ళకి తెలుసు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. క్రాప్ హాలిడే ప్రకటించి వాళ్ళు పోయినరండి. ఓకే, అయితే మనకు మిర్యాలగూడ వచ్చి సాగర్ గురించి మాట్లాడినట్టే ఒక TV9లో కూర్చొని చేసిన ఇంటర్వ్యూలో కూడా కేసీఆర్ గారు అక్కడ ఇసుక బస్తాలు అడ్డం వేస్తే నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండే కాళేశ్వరంలో, కావాలని బీఆర్ఎస్ని బ్లేమ్ చేస్తేందుకే కాంగ్రెస్ ఇట్లా చేసిందని కామెంట్ చేసి. నేను కేసీఆర్ గారు అన్నా, ఎందుకంటే చూడండి ఆయన మనకంటే వయసులో పెద్ద వ్యక్తి. మా తండ్రి గారు
ఆ ఏజ్ గ్రూప్ కాంటెంపరీ రాజకీయ నాయకులు, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అని మాట్లాడతా. ఎంత సిల్లీ ఆరోపణలు అంటాయి. మిగిలిన వాళ్ళు అందరూ కూడా అదే అన్నారు కదా. ఇప్పుడు దాంట్లో కూడా ఇసుక బస్తాలు మాకెందుకండి 2 నెలల ముందు కూలిపోయింది. ఇసుక బస్తాలు వాళ్ళే అడ్డం వేసేది ఉండే కదా. ఇదంటే జోక్. కొన్నిసార్లు అట్లా మాట్లాడితే కూడా అయిపోయింది. పొరపాటు మానవ తప్పిదమా, టెక్నికల్ తప్పిదమా, లేకపోతే తలరాతనా అనేది పక్కన పెడదాం. ఇప్పుడు కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టిద్దామంటే ఏంది? కేసీఆర్ గారు అంటే ఇప్పుడు కక్ష చేసుకోవాలంటే 100 ఉంటాయి. అంటే దాంట్లో నీళ్ళను వదిలేసి నీళ్ళని ఖాళీ చేసింది ఎవరు? నిన్న ఒక నివేదిక వచ్చింది, మీరు చూసిండ్రో లేదో, సెంట్రల్ సంస్థ నుంచి. ఇక్కడ ఇంజనీర్లే ఇచ్చిన ఇది. అప్పుడు ఖాళీ చేయాలి టైంకి, లేకపోతే ఇంకొంచెం అన్న ఆగేది. కాకపోతే ఇవాళ కాకపోతే రేపు, అంతే తప్ప అంతకు మించి ఏం లేదు. అంటే 24 పిల్లలలో 2 విరిగిపోయినాయి, 48 ఇది అయిపోయినాయి. అదే హాస్యాస్పదం మరీ జోక్గా. సాగర్లో కూడా కాలేదు, అక్కడ కాలేదు. అయ్యిందా సాగర్లో? ఏదైంది? అయినా ఏదైంది అనేది ప్రధానికి మోకాలికి బోడిగుండుకు కూడా మనం లింక్ పెట్టలేము. ఆడ ఏమైందో ప్రజలకు చాలా క్లియర్గా అర్థమైంది. ఇంకా ముందుకు పోతే ఇప్పుడు సమగ్రంగా దాన్ని చూస్తున్నారు. మొత్తం ఇచ్చిన తర్వాత చూస్తారు జనాలు. దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యేది లేదు. దాంట్లో బ్లేమ్ చేస్తే కేసీఆర్ గారిని ఏమొచ్చింది? అయిపోయింది అనుకున్న కాంగ్రెస్ లేవలేదా? అయిపోయింది అనుకున్న టీఆర్ఎస్ కూడా లేవచ్చు. ఇప్పుడు చనిపోయిందని నేనేమన్నా. అదొక రాజకీయ పార్టీ, నాయకులు ఉన్నారు, వాళ్ళకు అన్ని వనరులు ఉన్నాయి. కానీ ఇట్లాంటివి చేసినప్పుడు ఓకే, వాళ్ళ స్కిన్ కాపాడుకోవటం ముఖ్యమే. కానీ మరీ ఇంత సిల్లీ ఆరోపణ కూడా చేయకూడదు. దాంట్లో పొరపాట్లు జరిగినాయనే ఈ రోజు కాదు, ఆ రోజు నుంచి కట్టే టైం నుంచి కూడా ఇంజనీర్లు ఇది కరెక్ట్ కాదు అని మాట్లాడుతున్నారు. ఆ చెప్పిందే జరిగింది. కాబట్టి అంటే మీ నియోజకవర్గం అంటే అసెంబ్లీ నియోజకవర్గం నాగార్జున సాగర్ సంబంధించి నేను జగదీష్ రెడ్డి గారిని కూడా ఇంటర్వ్యూ చేసిన. ఆ ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు ఆయన సమాధానం చెప్తూ, జానారెడ్డి గారు అన్ని సంవత్సరాలు ఆ నియోజకవర్గంలో పాలించిన, మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, రాజవరం అనే ఒక ఫస్ట్ మేజర్కే టైల్ ఎండ్కి నీళ్ళు లేకపోయారు, మేము మాత్రమే ఇచ్చినాము, జానారెడ్డి సక్సెస్ అయింది ఎక్కడ అన్న ఒక క్వశ్చన్ లేవదీసిరు ఆయన. ఎప్పుడు ఏ మీటింగ్లో? నా ఇంటర్వ్యూలో చెప్పారనమాట. ఓకే, అది ఆల్రెడీ పబ్లిష్డ్. అది తప్పండి. అన్ని మేము చేసిన పనులే. అప్పుడు అవి కొంచెం అప్లాండ్ ఈ ఇష్యూ ఉండటం వల్ల మన టైంలోనే ఇచ్చాము. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిండ్రు. మా నియోజకవర్గంలో వాళ్ళు 1 ఎకరాకు కూడా వాళ్ళు ఎక్స్ట్రా చేసింది లేదు, అసలు ఏది చేసింది లేదు. ఎందుకంటే కూడా దానికి ఒక ముఖ్య కారణం ఉంది. ఉంటేనన్నా చేస్తుండే. మా నియోజకవర్గంలో జానారెడ్డి గారు ఏ ఒక్క పని వదిలిపెట్టకుండా మొత్తం చేసి పెట్టారు. అట్లని మనుషులు, మీ అవసరాలు, నా అవసరాలు ఈరోజు పెరుగుతాయి. కానీ సాగులోకి రావాల్సిన ప్రతి ఒక్కటి ఈరోజు మళ్ళా చెప్తున్నా, నెల్లకల్లు పథకం అనేది కూడా ప్రజల నుంచి కూడా లేదు. ఏది ఆ డిమాండ్ కానీ ఆలోచన కానీ జానారెడ్డి గారు ఆయన సొంత ఆలోచనతోనే మనం ఈ ప్రాంతానికి కూడా ఇది చేయొచ్చు సో అనే దీంతో ఆయన స్టార్ట్ చేసి, ఆ తర్వాత ఫారెస్ట్ సమస్యలు వచ్చింది దానికి. అది టైగర్ దీంట్లోకి వస్తుంది. సో అసలు అప్పుడే కొబ్బరికాయ అయిపోయేది. కానీ ఆ తర్వాత ఇంకొకటి చెప్పాలి, ఆ టైంలో సుఖేందర్ రెడ్డి గారు ఎంపీ ఉండే. ఆ తర్వాత ఇక్కడ క్లియరెన్స్ చేయించి గవర్నర్ నరసింహన్ గారు క్లియర్ చేసిన సంతకం, గవర్నర్ పరిపాలనప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి తర్వాత క్లియర్ చేసిన సంతకం అదొకటే. ఆయన క్లియర్ చేస్తూ ఢిల్లీకి పంపినరు. ఎన్జిటీలో జానారెడ్డి గారు, సుఖేందర్ రెడ్డి గారు ఎంపీగా చాలా ఎన్జిటి చుట్టూ తిరిగి దాని క్లియరెన్స్ తీసుకొని వచ్చిండ్రు. ఇప్పుడు 2016లో తీసుకొని వస్తే దాన్ని మొన్న మా బై ఎలక్షన్ ఎవరికి టెండర్లు విలువ లేదండి. దాన్ని ఇంకా పెంచి చేస్తాం, పెద్దగా చేస్తాం, చిన్నగా చేస్తాం అని దానికి టెండర్ విలువలేదు. అంటే మా బై ఎలక్షన్ వచ్చే వరకు టక్కున వచ్చి కొబ్బరికాయ కొట్టారు. క్లియరెన్స్లు వచ్చిన తర్వాత 5-6 ఏళ్లకు కూడా వాళ్ళు నిద్ర మేల్కోలేదు. ఎందుకంటే చిన్నవి కదా, ఈ దాంట్లో పెద్ద నెంబర్స్ కనిపించలేదు వాళ్ళు, అమౌంట్లో నెంబర్లు కనిపించలేదు. కాబట్టి దాన్ని పెద్ద ప్రాజెక్ట్ చేస్తామనే కళలతోనే అంతే గడిచిపోయింది. అది తర్వాత కొబ్బరికాయ కొట్టిండ్రు. సీఎం గారు, అప్పుడున్న సీఎం గారికి కేసీఆర్ గారు కుర్చీ చేసుకొని కూర్చొని పని చేయిస్తా అన్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు ఆ టైంలో వచ్చి, అప్పుడు మా ఎలక్షన్ జరిగింది మార్చిలో అనుకుంటా, జనవరిలో సంక్రాంతి పండుగ నేను ఇక్కడనే చేసుకుంటా, మీతో పాటు నీళ్ళు వదిలి సంక్రాంతి పండుగ చేసుకుంటా అన్నారు. అట్లా అంతకుముందు మెయిన్ 18 ఎలక్షన్లలో కూడా అట్లాంటిదే హామీ ఇచ్చారు. 18 ఎలక్షన్ జరిగింది ఇది కాబట్టి మళ్ళీ దసరానో ఉగాదో ఏదో చేసుకుంటామని సుఖేందర్ రెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారునే ముందు ఒకసారి మాట ఇచ్చారు. పండుగలన్నీ పోతూనే వస్తాయి. ఇప్పుడు మేమే వచ్చేసినాం, మీకు ఏం తొందర లేదు చూస్తారు. 1 సంవత్సర కాలంలో ఫస్ట్ ఫేజ్ విల్ బి కంప్లీటెడ్. ఎస్. సో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు ఇస్తున్న హామీ మీరు అది. సో నల్గొండ లోక్సభ నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం కావచ్చు, లేక ఇక్కడ ఉన్న ల్యాబ్సెస్ని ఏదైనా గమనించుంటే
ఈ నియోజకవర్గ అభివృద్ధి మీరు ఎంపీ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి మీరు ఎంపీగా గెలిస్తే ఏం చేస్తారు? మీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా? ప్లాన్ చూడండి, మెయిన్గా ముఖ్యంగా ఈ దీనిట్లో నేను ఈవెన్ మనం పోయినప్పుడు కూడా చెప్పిన దేవరకొండ నియోజకవర్గాన్ని బాగా అంటే ఐ వాంట్ కాన్సన్ట్రేట్ మోర్ బికాస్ మీకు ఇరిగేషన్ ఈ పరంగా చూసుకున్నా ఏడిట్లా కొంచెం వెనకబడి ఉన్నది దేవరకొండ నియోజకవర్గమే. అక్కడ దానికోసం మేము స్టార్ట్ చేసిన ప్రాజెక్టులు అన్నీ కూడా ఆగిపోయినాయి. సో ఇట్స్ ఆపర్చునిటీ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఆల్సో దేర్. నీళ్ళు వచ్చిన తర్వాత ఎవ్రీ ఆపర్చునిటీ పెరిగిపోతుంది. ఇప్పుడు మిర్యాలు కూడా ఉన్నది, సాగర్ ఉన్నది, వాటర్ వచ్చింది, పంటలు పండినాయి కాబట్టి మిల్లులు వస్తాయి, ఇంకో ఇండస్ట్రీస్ వస్తాయి, అలైన్డ్ ఇండస్ట్రీస్, అలైన్డ్ ఎంప్లాయ్మెంట్ చాలా పెరుగుతుంది. కాబట్టి దేవరకొండలో ప్రూవ్ చేసుకునే దానికి ఒక ఇది ఉంది. బాలనాయక్ గారితో కూడా నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. సో ప్రభుత్వం మనది ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఇప్పుడు జానారెడ్డి గారికి కూడా ఈ పేరు ఎందుకు, వారి నియోజకవర్గంలో ఇంత చేసిన దానికి. సో నేను ఈవెన్ నాకు కూడా పేజీ ఉండాలని కోరుకుంటున్నా. ఆ తీరుగా ఇంకా హుజూర్ నగర్, కోదాడ ఈ విషయానికి వాళ్ళందరూ కూడా సీనియర్ నాయకులు, వాళ్ళతోని నేను కలిసి పని చేస్తూ చాలా చేయదలుచుకున్నా. నా పరంగా నేను చూస్తే నేను ఇండస్ట్రియల్గా నా వంతు నా మార్క్ చేయడానికి ఇండస్ట్రియల్గా నేను ఇది చేసాను. ఎందుకంటే అన్నిటికంటే అన్ఎంప్లాయ్మెంట్ అండి. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో మిగిలిన పరంగా సాగు పరంగా హుజూర్ నగర్లో, కోదాడలో అప్పుడు జానారెడ్డి గారు టీడీపీలో ఉన్నప్పుడు కొంతమేర చేసిండు. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఎక్స్టెన్సివ్గా లిఫ్ట్లు చేసినారు. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. మేము మనం ప్రచారాలకు పోయినప్పుడు హుజూర్ నగర్లో వారి హయాంలో చేసిన లిఫ్ట్లకు మరమ్మతులు వస్తే కూడా చేయకుండా పని చేస్తలేవు, మరమ్మతులు వస్తే కూడా చేయలేదు. ఆయన మళ్ళీ వారు చేయబోతున్నారు. సో ఎక్స్టెన్సివ్గా ఆయన కూడా అక్కడ చేసిండు. నల్గొండ కాన్స్టిట్యున్సీలో కూడా వెంకటరెడ్డి గారు చాలా చేసిండ్రు. ఇప్పుడు టౌన్కి కూడా ఆయన చాలా నిధులు తీసుకొచ్చిండ్రు, చాలా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. సూర్యాపేట ఒకటి కొంచెం ఉన్నదండి. సూర్యాపేటలో కొన్ని ఎస్ఎల్బిసి మీ చేతిలో లేదండి. ఏది సూర్యాపేట లేదు కదా, సూర్యాపేటలో అదే చెప్తున్నా. ఎందుకు లేదు, మా నియోజకవర్గం అలా ఉంటుందా? అంటే ఎమ్మెల్యేగా లేదంటున్నారా? ఎమ్మెల్యేగా లేకపోయిండొచ్చు, ప్రభుత్వ పరంగా ఉంది. నేను కూడా ఎంపీనే కదండి, మనం కూడా చేయొచ్చు. కొంచెం ఎస్ఎల్బి వరద కాలువ పనులు అవి ఉన్నాయండి, దాని పరంగా కూడా ఉన్నాయి. పెన్పాడు మండలం ఇవన్నీ నా దృష్టికి అవన్నీ కూడా ఏవేవి ఉన్నాయో వాటిన్నింటినీ ప్రభుత్వం ఉంది కాబట్టి. పైగా భారీ ప్రాజెక్టులు ఏం లేవు, మన కాళేశ్వరం లాంటివి. ఇక్కడ అన్ని చిన్న ఇప్పుడు మీకు దేవరకొండలో 7 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లకు మైన్ డిమాండ్ ఉంది. వాటన్నిటికి కూడా ఒక 1000 కోట్లు పెడితే అయిపోతాయి, ఇంకో 1000 కోట్లలోనే అయిపోతాయి. దానికని ఎస్ఎల్బిసి కూడా అయిపోవాలి. ఎస్ఎల్బిసిని మేము ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్లో తీసుకున్నాము. ఒక 9 కిలోమీటర్స్ టన్నలే మిగిలింది. కాంట్రాక్టర్తో కూడా లాస్ట్ టైం రివ్యూ చేసినప్పుడు నేను కూడా పాల్గొనడం జరిగింది. 19 నెలల కాలంలో పూర్తి చేస్తా అని ఆ కాంట్రాక్టర్ ఉన్నాడు. గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే ఇంకా తొందరగా కూడా పూర్తి చేస్తా ఎస్ఎల్బిసి టనల్. సో ఆయన 19 నెలల, వాస్తవానికి వాళ్ళకు కరెంటు బిల్లులు కట్టే పరిస్థితి కూడా లేకుండా ఇంతకుముందు. అసలు అది అయిపోతే యాక్చువల్లీ 2014 అండి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అనుకుంటే 1.5 year లోపల అది ప్రాజెక్ట్ అయిపోయేది. నిజంగా వాళ్ళు అంటే కాంగ్రెస్ క్రెడిట్ పోతుందని దాన్ని కంప్లీట్ చేయలేదంటారా? ఎందుకంటే అది వైఎస్ఆర్ అట్లే అనుకోవాల్సి వస్తుంది మేబీ. కానీ అట్లా పోతుందని కూడా ప్రాజెక్టులు. ఎందుకంటే మీకు గుర్తుంటే మెట్రో అయిపోయేది, మెట్రోని కావాలని మెట్రోని 2015లోనే ఎప్పుడో అయిపోయేది. కావాలని 2-3 ఏళ్ళు డిలే చేసిండ్రు. అంత తొందర చేస్తే కాంగ్రెస్ వాళ్ళు మేమే చేసినామంటారు కదా అని. అంటే అట్లాంటి దానికి కూడా అట్లా చేస్తారా? సరే, పరిణామాలు అట్లా ఉండే. పాత రోజులు కొన్నిసార్లు మధ్యలో అట్లాంటి రోజులు కూడా వస్తాయి. అయిపోయింది. బట్ మేము ఇంకా దాని గురించి పట్టించుకోదలుచుకోలేదు. మేము చేసే పనులు మేము చేసుకుంటూ పోతే ప్రజలు ఒకసారి చూసిండ్రు, తెలుసుకున్నారు. దాన్ని చూసే మాకు ఇంత మంచిగా గెలిపించిండ్రు. మేము మాటలకు పోయి కాదు, మేము పని చేసేసుకుని ప్రూవ్ చేసేసుకుంటే ఎందుకంటే అసలు జిల్లా మొత్తం ఎదురు చూసేది నిజంగా కూడా ఎస్ఎల్బిసి. సో మీరు దానికి 19 months టార్గెట్ పెట్టారు. 19 months మేము ఆల్రెడీ పెట్టినది. అతను కూడా ఫాస్ట్ ట్రాక్లో చేస్తూ ఉన్నారు కాంట్రాక్టర్స్. 19 months గవర్నమెంట్ నుంచి పూర్తి సపోర్ట్ ఉంటే అంతకంటే ముందు టైంలో కూడా చేస్తా అన్నాడు. సీఎం గారు కూడా లాస్ట్ టైం అతనితో మాట్లాడుతున్నప్పుడు నేను ఉన్నా. సో ఎనీ సపోర్ట్, ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్ నేను, మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీ విల్ ఎక్స్టెండ్. ఎంత తొందర అయితే అంత తొందర కంప్లీట్. 19 months కాదు, ఇంకా తొందరగా కంప్లీట్ చేయండి. ఇంకేమైనా మిషనరీ కావాలన్నా తెచ్చుకోండి. ఇట్లా వారు కూడా ఆల్ కైండ్ ఆఫ్ అష్యూరెన్స్ ఇది చేసి ఫ్రమ్ సీఎం సైడ్, ఫ్రమ్ మంత్రి గారి సైడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సైడ్ వారికి చాలా స్ట్రాంగ్గా ఇచ్చిండ్రు. సో 19 months హయ్యర్ టైం, అంతకంటే ముందు కూడా కావచ్చు. తప్పకుండా మీరు వస్తారు. ఐ విల్ ఇన్వైట్ యూ క్రాంతి. అది అయిపోయిందంటే దేవరకొండ అది ఆ లిఫ్ట్లో అది అయిపోయే లోపల ఆ లిఫ్ట్ అన్ని కూడా పూర్తి చేస్తాం. దెన్
వెరీ గుడ్ ఎల్బి. మిర్యాలగూడలో ఒక 3 ఉన్నాయి ఓకే లిఫ్ట్ ఇరిగేషన్స్. ఇప్పుడు నేను ఒక ఎంపీగా నేను లోకల్ నాయకత్వంతో కూడా గట్టిగా ఇది చేసుకుంటూ పోవాలి. బేలర్ గారితో కూడా మన సంబంధాలు ఉన్నాయి. బేలర్ గారికి కూడా చెప్పిన మిర్యాలగూడలో మెయిన్ 3 వీర్లపాలెం, కేశవాపురము, ఇంకో లిఫ్ట్ ఉన్నది. 3 లిఫ్ట్ల 3 దామరచెల్ల మండలంలోనే ఉన్నాయి. ఆ 3 లిఫ్ట్లు నేను ఎట్టి పట్ల వారితో కలిసి అతి తొందర అవి కూడా మా బై ఎలక్షన్ ఉన్నప్పుడు అక్కడనే చేస్తే బాగుండదని ఊరికే అవి కూడా టైంపాస్ చేసిండ్రు. కొబ్బరికాయలు కొట్టిర్రు, జీవోలు ఇచ్చిర్రు. మా బై ఎలక్షన్ అయిపోయింది, అవి అటకెక్కేసినాయి. కాబట్టి అవి ఒకటి పూర్తి చేయొచ్చు. ఇంకోటి నేను ఛాలెంజింగ్గా తీసుకోవాల్సిన మిర్యాలగూడ పట్టణం కూడా. మిర్యాలగూడ పట్టణంని ఎందుకు మిర్యాలగూడ ఇస్ బిజినెస్ టౌన్. మంచిగా మెయిన్ ఒకటే రోడ్డు కనిపిస్తుంది, ఒకటే రోడ్డు కనిపిస్తుంది. ఇంకా అండ్ మంచి ఫైనాన్షియల్గా మంచి డబ్బున్న టౌన్, మిల్లులు ఉన్నాయి. ఇంకేదైనా ఇండస్ట్రీస్ వస్తే కూడా బాగుంటుంది. ఓకే, నేను ఒక ఫుడ్ పార్క్ కోసం కూడా మాట్లాడుతున్నాను. అప్పట్లో టీఆర్ఎస్ వాళ్ళు అన్నారు, వాళ్ళు చేయలేదు. అసలు నేను ఒక ఫుడ్ పార్క్ కోసం కూడా మాట్లాడుతున్నా. సిటీ దీన్ని కూడా టౌన్ని కూడా ఒక బ్యూటిఫై అంటే ఎంతైనా ఫేస్ లిఫ్ట్ ఈజ్ నీడెడ్. ఆ మార్క్ చూపించాలని నేను కూడా బీఆర్ఆర్ గారితో మాట్లాడినా. మనం గట్టిగా పనిచేద్దాం, మనం దాన్ని గట్టిగా పనిచేసి తీసుకుపోదామని చెప్పిన. సో డెఫినెట్లీ సో నా ప్రణాళికలు నాకున్నాయి. ఎలక్షన్ల కోసం ఏమీ చెప్పదలుచుకోలేదు. ఒకటి, నేను యువకుని, పని చేయాలని ఉంది. ఒకసారికి వచ్చి వెళ్ళిపోదామనే దాంతోనేమి రాలేదు. మనం పని చేద్దాం, మనం పని చేస్తేనే ఓట్లేస్తారు. నువ్వు తర్వాత ఏమన్నా చెప్పు. ఈరోజు సరే మాకు మంచి పరిస్థితి ఉంది, పార్టీ ఉంది, అది ఉంది, ఇది ఉంది, రేపు కూడా ఉండొచ్చు. ఉన్నా లేకుండా మనం ఓడిపోవచ్చు, అంతే కదా. కాబట్టి మంచి ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. కానీ పని చేస్తే మాత్రం ఏం కాదు. సో నేను నా మార్క్ అనేది కూడా చూపించుకోవాలి కదా. సో ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. డెఫినెట్లీ పని చేయాలి, డెఫినెట్లీ పని చేస్తాం, ప్రూవ్ చేస్తాం. సో ఫైనల్గా నల్గొండ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు అంటే ఓటర్లకు మీరు ఏం అప్పీల్ చేస్తారు? కాంగ్రెస్ పార్టీకి నాకు ఓటేసి మంచి మెజార్టీతో గెలిపియండి. నా మార్క్ నేను తప్పకుండా చూపిస్తా, మా పార్టీ మార్క్ నేను తప్పకుండా చూపిస్తా. డెఫినెట్లీ ప్రజలు తర్వాత కూడా ఆదరించేటట్టు చేసి చూపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.